బోధన్పట్నంలోని లయోలా పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్లో పాఠశాలలోని చాలా మంది విద్యార్థులు ఉత్సాహంతో వివిధ రకాల వంటలతో మైమరిపించారు. ఆకట్టుకునే విధంగా వంటలు చేసి ప్రశంసలు పొందారు. ప్రతి సంవత్సరం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శోభ, గంగమణి, శంకర్, అనిత, మీనాక్షి, పద్మ తదితరులు పాల్గొన్నారు. మా లయోలా ఉన్నత పాఠశాలలో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతుంది. మా పాఠశాల యాజమాన్యము, ఉపాధ్యాయ బృందము విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటాము. అదేవిధంగా విద్యార్థులకు ఆహ్లాదకరమైన, ఉత్సాహవంతమైన వాతావరణాన్ని కల్పించడానికి మా ప్రధానోపాధ్యాయులు సురేష్ సార్ గారు, మా పాఠశాల డైరెక్టర్ శ్యామ్ సార్ గారు, మా టీచర్స్ అందరం కూడా ఎప్పుడు కూడా ముందుంటాము. అయితే పిల్లలకి ఒక చదువు, క్రమశిక్షణతో పాటు ఇలాంటి నిత్య జీవితంలో అవసరమైనటువంటివి రకరకాల వంటలు, పిండి వంటలు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన పిల్లలలో కూడా ఒక ఉత్సాహం అనేది కనబడుతుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది మా పాఠశాలలో ప్రతి సంవత్సరము కూడా అందరము టీచర్స్, యాజమాన్య సహకారంతో చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఒక ఇంటిలో మనం ఏదైనా పండుగ వచ్చిందంటే ఏదో 2-3 వంటలు చేసుకుంటాము. కానీ ఇక్కడ అన్ని రకాల వంటలు, వివిధ రకాలైనటువంటి విభిన్నమైనటువంటి వంటలు అన్నీ కూడా ప్రదర్శించి పిల్లలకి ఒక ఉత్సాహవంతమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమంగా మేము జరిపించడం ప్రతి సంవత్సరం కూడా జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, వారి ప్రోత్సాహం కూడా, వారి సహకారం కూడా ఎంతో ఉంటుంది. కష్టం అనుకోకుండా పిల్లలకి ఉదయాన్నే లేచి వాళ్ళు ఏం చేస్తామని అనుకున్నారో ఆ వంటలన్నీ కూడా ఉదయాన్నే స్కూల్ టైంకి చేసి పంపిస్తూ తల్లిదండ్రుల సహకారం చాలా ఉంది దీంట్లో. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. అలానే ఈ కార్యక్రమంలో
సహకరించినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ సహకారం కూడా ఎంతో ఉంది. మా యాజమాన్య బృందానికి, మా మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదములు.